నిర్ణయంను వెంటనే అమలు పరచవలసినటువంటి అవసరం ఏర్పడినందున భారత రాజ్యాంగంలోని 213వ ఆర్టికల్ కింద గవర్నర్కు ఇవ్వబడినటువంటి అధికారంలోను వినియోగించుతూ 2025 అక్టోబర్ 31వ తేదీన తెలంగాణ గవర్నర్ తెలంగాణ పంచాయతీరాజ్ 3వ సవరణ అధ్యాదేశం 2025లోని 5వ తెలంగాణ అధ్యాదేశంను జారీ చేశారు మరియు దానిని 2025 నవంబర్ 1వ తేదీ నాటి తెలంగాణ గెజిట్లో ముద్రించడం జరిగింది అధ్యక్ష. ఈ బిల్లు పై అధ్యాదేశం స్థానంలో ఉంచుటకు ఉద్దేశించబడినది అధ్యక్ష. ఈ యొక్క బిల్లు ప్రధానంగా అన్ని అంశాలను పరిగణలోకి తీసుకొని రాష్ట్రంలో మరి తగ్గిపోతున్న జనాభా నిష్పత్తిని, ప్రజాప్రతినిధుల యొక్క అభిప్రాయాలను ఇవన్నింటినీ తీసుకొని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో, సీఎం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ యొక్క నిర్ణయం తీసుకొని మరి ఎన్నికలను కూడా నిర్వహించడం జరిగింది అధ్యక్ష. 2 పిల్లల పరిమితిని ఎత్తివేస్తూ ఈ అన్ని అంశాలను పరిశీలించిన తర్వాతనే మనం ఈ నిబంధనలను సవరించాం అధ్యక్ష. 2018-19లోనే తెలంగాణలో నూతన పంచాయతీ చట్టం వచ్చింది. అప్పుడు మున్సిపాలిటీ చట్టం కూడా వచ్చింది అధ్యక్ష. మున్సిపాలిటీలలో అప్పుడున్నటువంటి ప్రభుత్వము 2 పిల్లల నిబంధనను ఎత్తేసింది, కానీ ఎందుకు పంచాయతీరాజ్ చట్టంలో మరి కొత్త చట్టమే తీసుకొచ్చారు. అప్పుడు ఈ నిబంధన ఎందుకు ఎత్తివేయలేదో వాళ్ళ దగ్గర, గత ప్రభుత్వం దగ్గర మరి ప్రశ్నకైతే జవాబు లేనట్టుగా ఉంది అధ్యక్ష. కానీ వాళ్ళు మాత్రం మళ్ళీ ఎత్తేయండి మాట్లాడారు అధ్యక్ష. కాబట్టి ఈరోజు అదే సమయంలో పొరుగు రాష్ట్రాలైన ఏపీ, కర్ణాటక, మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో కూడా 2 పిల్లలకు మించి ఉంటే జీపీలో పోటీకి అనర్హులన్న షరతులు లేవు అధ్యక్ష. కాబట్టి గ్రామీణ ప్రాంత ప్రజల ఆకాంక్షలు, ప్రజల అభిప్రాయాలు, కోర్టు కేసులు, జనాభా తగ్గుదల వంటి కారణాలు ఇవన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఈ ఎలక్షన్లో పోటీకి 2 పిల్లలు మించి ఉంటే మరి అనర్హులు అనేటువంటి నిబంధన తీసేసి మన యొక్క ప్రభుత్వం అందరి అభిప్రాయాలను గౌరవించి రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని మరి 1:7 లాగా ఉండేటువంటి పాపులేషన్ ఉంటే రాబోయే తరాలు అంతరించిపోయే ఉంటుంది జనాభా తగ్గుదల మూలంగా. కాబట్టి ఆ నిష్పత్తిని పెంచాలనే లక్ష్యంతో కూడా రాష్ట్ర ప్రయోజనాలు, సమాజ ప్రయోజనాలు, తెలంగాణ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క పంచాయతీరాజ్ చట్టం సవరణ చేయడం జరుగుతూ మేము ముందుకు ఈ బిల్లు తీసుకురావడం జరిగింది అధ్యక్ష. Now discussion on consideration of the bill. Gandra Satyanarayana garu, Sri Adinarayana garu. ధన్యవాదాలు అధ్యక్ష. ఈరోజు ఒక గొప్ప నూతన అధ్యాయాన్ని తెరదించే విధంగా గ్రామీణ పంచాయతీరాజ్ చట్టాన్ని సవరించుటకై ఈరోజు శాసనసభలో మంత్రి గారు సీతక్క గారు ప్రవేశపెట్టిన బిల్లుకి సవరణకై నేను పూర్తి స్థాయిలో మద్దతు పలుకుతా ఉన్నాను. ఎందుకంటే గతంలో ఇచ్చినటువంటి బిల్లుకి అనుగుణంగా ఏదైతే అందుట్లో నియమ నిబంధనలకి విరుద్ధంగా ఉన్నటువంటి అంశాలను పూర్తిగా క్రోడీకరించి ఈరోజు ఒక నూతన అధ్యాయాన్ని సవరించేటటువంటి బిల్లుని ప్రతిపాదించినందుకు నేను కూడా దీని ఆమోదం తెలుపుతున్నానని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ అధ్యక్ష. శ్రీ వెంకటరమణారెడ్డి గారు. సూటిగా చెప్పాలంటే అధ్యక్ష, రాజకీయ వెసులుబాటు కోసం 3 పిల్లలు, 2 పిల్లలు ఆ పైబడి ఉన్న ఎంతమంది ఉన్నా సరే ఎలక్షన్లో రేపు స్థానిక సంస్థల్లో పోటీ చేయొచ్చు అనేది దీని సారాంశం మొత్తం మీద. నేను అనేది ఏంటంటే ఏదైనా సరే భారతదేశంలో జనాభా పెరిగిపోతున్న సందర్భంలో ప్రతి ఒక్కరూ తనకు తానుగా సింగిల్ కిడ్కే పరిమితమైన సందర్భంలో సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కానీ నెలకు లక్షల జీతాలు ఉన్నోళ్ళు కూడా ఒక్క పిల్లవాడితోనే సంతృప్తి చెంది ఖర్చులు భరించలేము, ఒక్కరిని పెంచలేము అనే పరిస్థితిలో ఇంకొకరిని కనద్దు అనుకొని ఒక్కరికే పరిమితమైన సందర్భాలు యంగ్ జనరేషన్ చాలా మంది ఉన్నారు. అటువంటిది వేలల్లో సంపాదన ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతాల్లో 2 కాదు, 3 కాదు, 4 ఉన్నా పర్వాలేదు,
వనరులు ఉన్నాయి, ఆర్థిక సామర్థ్యం ఉంది, అందరికీ పోషించగల శక్తి ఉంది గ్రామీణ ప్రాంతంలో. కాబట్టి వారందరూ కూడా అన్లిమిటెడ్గా పిల్లల్ని కనొచ్చు అనేది దీని సారాంశం. రాజకీయ వెసులుబాటు కోసం 3 పిల్లలు 4 పిల్లల దాదాపు 2245 కోట్లు ఇప్పటికే ఈ చేసిన దాని ద్వారానే అదనంగా భారం పడుతూ ఉంది. ఈ ప్రక్రియ 25/11/1993 నుండి ఖాళీలు ఎప్పుడెప్పుడు వస్తున్నాయో అప్పుడు వాటిని భర్తీ చేసుకుంటూ ఇప్పటివరకు ఎలిజిబిలిటీ ఉన్నటువంటి వాళ్ళందరినీ రెగ్యులైజ్ చేసుకుంటూ వచ్చాం. ఆ రెగ్యులరైజేషన్ దగ్గర నుండి రెగ్యులర్ స్కేల్ ఇస్తూ వస్తూ ఉన్నాం. దాని ద్వారా పెరిగినటువంటి భారం 2245. థ్యాంక్ యూ అధ్యక్ష. దీన్ని సభ దృష్టికి తీసుకొచ్చి ఆమోదించవలసింది కోరుతా ఉన్నాం. Motion moved. Now discussion on consideration of the bill. Shri Shankaraya garu. ధన్యవాదాలు అధ్యక్ష. గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టిన బిల్లు తెలంగాణ సమాజం, యావత్ తెలంగాణ సమాజం గర్వపడే విధంగా ఉంది. కాబట్టి ఇలా అందశ్రీ గారు వారు చదువుకోకపోయినప్పటికీ ఒక కుగ్రామంలో పుట్టి సమాజాన్ని చైతన్యవంతం చేయడానికి, తెలంగాణ సాధించడానికి వారు పాడిన గీతాలు అందరూ ఆమోదయోగ్యంగా స్వీకరించారు. కాబట్టే తెలంగాణ రావడానికి అది ఎంతో ప్రభావితం చేసింది. కాబట్టే ఈరోజు గర్వంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వంలాగా కాకుండా మనము ఈ యొక్క ఉద్యమకారులను మనం గౌరవించుకోవాలి. కాబట్టి సమాజానికి సేవ చేసిన వ్యక్తులను మనము గౌరవించాలి, వారికి తగిన ప్రాతినిధ్యం కల్పించాలి. కాబట్టి వారి అకాల మరణం వల్ల యావత్ తెలంగాణ అంతా బాధపడుతున్న సందర్భంలో గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు, యావత్ క్యాబినెట్ కూడా ఒక మంచి నిర్ణయం తీసుకోవడం జరిగింది అధ్యక్ష. వారి కుటుంబాన్ని ఆదరించాలి, వారి కుటుంబానికి అండగా నిలబడాలనే ఒక ఆలోచనతోనే ఈ యొక్క వారికి ఆ కుటుంబానికి ఒక ఉద్యోగం కల్పించడంలో ఈ బిల్లు సవరించడం వల్ల పూర్తిగా ఆమోదయోగ్యంగా నేను బిల్లుకు పూర్తి మద్దతు తెలుపుతున్న అధ్యక్ష. ఈ బిల్లు తప్పకుండా రావాలి అధ్యక్ష. Shri Anil Kumar Reddy garu. అధ్యక్ష నమస్తే. అధ్యక్ష, ఈరోజు తెలంగాణ రెగ్యులరైజేషన్ ఆఫ్ అపాయింట్మెంట్ టు పబ్లిక్ సర్వీసెస్ అండ్ రేషనలైజేషన్ ఆఫ్ స్టాఫ్ ప్యాటర్న్ అండ్ పే స్ట్రక్చర్స్ అమెండ్మెంట్ బిల్ అండ్ సెకండ్ అమెండ్మెంట్లో పార్టిసిపేట్ కావడం చాలా సంతోషం అధ్యక్ష. ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు ప్రవేశపెట్టిన ఈ బిల్లు ఇది చాలా గొప్ప బిల్లుగా భావిస్తున్నాను.